అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని, దాంతోపాటు ఒక జాగ్రత్త కోసం ఒక విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ బాగా డబ్బులు ఉండేవాళ్ళు కావచ్చు, బాగా బిజీగా ఉండేవాళ్ళు కావచ్చు, పిఏలను పెట్టుకోవడం సర్వసాధారణం, అదొక ఆనవాయితీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరే ఎవరైతే పర్సనల్గా పిఏలు పెట్టుకుంటారో వాళ్ళు ఒకసారి ఆలోచించమని నేనైతే కోరుతున్నాను. మీరు పిఏలుగా ఒక ఎక్కువ తెలివిన వాళ్ళు కన్నా పెట్టుకున్నారనుకో అత్యంత ప్రమాదం అంటూ ఉండాలి. ఎందుకంటే మీరు ఏదైతే తప్పులు చేస్తూ ఉంటారో అది వాళ్ళు నోటీస్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఈ బాధ అనుభవించే వాళ్ళు ఉన్నారు, అనుభవిస్తున్నారు, బయటికి చెప్పుకోలేకున్నారు. మీ జీవిత చిత్రపటమే పిఏల చేతల్లోకి వెళ్ళిపోతుంది. 5-6 నెలలు ఉంటే చాలు, లేదా 2-3 నెలలు ఉంటే చాలు, మీరు చేసే తప్పులు మీ బొక్కలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి. దాని తర్వాత ఆ పిఏని ఆ పోస్ట్ నుంచి పెరిగేయాలన్నా పెరిగేయలేరు, ఎవడికి చెప్పుకోలేరు. ఏదో ఒక సామెత అంటారు చూడు, అన్నీ ఉన్న అల్లు నోట్ల సేనని. మీ దగ్గర సకల ఐశ్వర్యము, సకల భోగాలు అనుభవించే అంత అన్నీ ఉంటాయి, కానీ మీ జీవితం అంతా మీ పిఏ చేతల్లో ఉంటుంది. అది మీరు ఎవరికి చెప్పుకోలేరు. కాబట్టి ఏ తప్పులు చేయగాకండి అని నేను చెప్తున్నా. లేదా ఒక ముద్ద పప్పు లాంటి కొంతమంది పిఏలు పెట్టుకోండి. సరే, ఈ విషయం అంతా ఉపద్ఘాతం ఎందుకు చెప్పినానంటే, మాజీ మంత్రి ఎప్పుడు 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీకాకుళంకు సంబంధించిన ధర్మాన కృష్ణదాస్ 2019 మే నుంచి 2022 మే వరకు దాదాపు 3 సంవత్సరాలు మంత్రిగా అయితే పనిచేయడం జరిగింది. ఏది? హెల్త్ డిపార్ట్మెంట్లో. అదే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను ఒక పిఏని పెట్టుకున్నాడు. ఆయన పేరు గొండు మురళి. ఆయన ధర్మాన కృష్ణదాస్ గారికి పిఏ కాకముందు ప్రభుత్వ ఉద్యోగి, హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 60,000 రూపాయల జీతం. ఒక సాధారణంగా వేసుకుంటే 60,000 జీతంతో ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఆయన లైఫ్ టైం పనిచేసే ఆయన 1 కోటి రూపాయలు, లేదా మహాట ఆయన సేవింగ్స్ చేసుకొని ఎన్ని చేస్తే 1.5 కోటి డబ్బులు అయితే సంపాదించుకోగలరు. ఇది దాటేసి ధర్మాన కృష్ణదాస్ దగ్గర ముఖ్య అనుచరుడిగా జాయిన్ అయ్యి ఆయన దగ్గర పిఏగా చేరినాడు. తర్వాత కాలంలో, అన్నతి కాలంలోనే రీసెంట్గా ఒక రైడ్ జరిగింది ఆయన పైన. ఇన్స్టెంట్గా ఒక రైడ్ అయితే జరిగింది. ఆ రైడ్లో దాదాపు 70 కోట్ల రూపాయలకి, రికార్డు స్థాయిలో 70 కోట్ల రూపాయలకి ఆయన ప్రాపర్టీస్ అయితే వీళ్ళు కనుగొనడం జరిగింది. ఎవరు? ఏసీబీ వాళ్ళకి ఆల్రెడీ ఫిర్యాదులు అందినాయి ఎప్పటి నుంచో. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టుకుంటారు కదా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఎవరు కనిపెట్టుకుంటారు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకప్పుడు ఒక విధంగా ఉండేది, ఇప్పుడు మారిపోయిందిరా స్వామి అని చెప్పి వాళ్ళు కనిపెట్టుకొని ఫోకస్డ్గా ఉండి వాళ్ళపైన కేసులు వేస్తే, దానికి సంబంధించిన ఏసీబీ వారు అండ్ ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఒకే కాలంలో గొండు మురళి ఇంటిపైన, అదేవిధంగా గొండు మురళి ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడ గొండు మురళి సన్నిహితులు ఇండ్లపైన ఒకే సమయంలో ఐటీ దాడులు అయితే జరపడం జరిగింది. ఈ ఐటీ దాడుల్లో దాదాపు ఆయన దగ్గర 1 కేజీ బంగారం, 8 కేజీలు వెండి అయితే కనుగొన్నారు. దీంతోపాటు చాలా చోట్ల భూ ఆక్రమణలకు సంబంధించిన ఆస్తుల పత్రాలు కూడా వాళ్ళకైతే దొరకడం జరిగింది. ఎవరి? గొండు మురళి దగ్గర. మనం ఒక 2 ఏళ్ల ముందుకు వెళ్ళి చూస్తే గడకేశ్వర్ ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ, ఆ ఎంఆర్ఓ దగ్గర దాదాపు 100 కోట్ల అవినీతి, 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, బంగారు, అది ఇది అనేది ఐటీ వాళ్ళు కనుగొన్నారు. ఐటీ ఏసీబీ వాళ్ళు. అది ఒక దేశంలో సంచలనం రేపింది. ఒక ఎంఆర్ఓకి సంబంధించి. ఆయనైనా ఎంఆర్ఓ, ఒక ఉన్నత హోదాలో ఉండే అతను, ఒక పిఏ స్థాయిలో ఉండి ఈయన 70 కోట్లు ఎత్తేసాడంటే ఏ మాటగా మాట. ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే చెల్లు. ఎవరు? గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి 2,566 కోట్లు. ఎక్కడ ఏ రాయి ఎత్తినా కూడా అవినీతే. లాస్ట్ 5 ఏళ్లలో అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. సరే, మనము 70 కోట్లు ఆయన దగ్గర అక్రమ ఆస్తుల చిట్టా అయితే దొరికింది అని ఎన్ని అనుకుంటున్నాము. అసలు ఆ డబ్బులన్నీ ఎట్టొచ్చింటాయి ఒక రకంగా ఆలోచిద్దాము. హెల్త్ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడము, అదే పనిగా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ కూడా ఇదే కోవలో చేస్తూ వచ్చాడు. ఎవరు? మనం మాట్లాడుకున్నటువంటి గొండు మురళి. ఆయన ఎలా ఊరికి ఎలాగా చేయగలడు? ఆ మంత్రి సపోర్ట్ లేకుండా చేయలేడు. ఆ మంత్రికి సంబంధించిన వాళ్ళ యొక్క బంధువులు, వీళ్ళందరూ అవినీతి. అదే సపరేట్ సబ్జెక్ట్. అది మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. గొండు మురళి గారు 70 కోట్లు కొలగొట్టారంటే సూపర్. ఒక పిఏ హోదాలో ఉండి. ఇది ఇవాళటి ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.